బొట్టు గురించి ఎవరో రాశారు. ఎందుకు డెక్కన్ ప్రాంతంలో ఈ రోజు కూడా, డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్. ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎంకు అలాగే బ్యాప్టిస్ట్కు ఫీల్డ్, అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్కు ఫీల్డ్. మెథడిస్ట్ ఫీల్డ్లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఇది హిస్టరీ. ఇది హిస్టరీ. సూపర్. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ. నేను అదే చెప్తాను, కొంతమంది వ్యతిరేకించారు అన్న ఈ విషయంలో. ఇది కొత్త కాదు. ఇది మిసియోలాజికల్ ప్రాక్టీసెస్ లో, అంటే మిసియోలాజికల్ అంటే క్రీస్తును వేరు వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ. అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభువులో కట్టారు. సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడైతే విస్తరించిందో, అలాగే మహారాష్ట్ర, పూణే వరకు వీళ్ళందరూ బొట్లు పెట్టుకుంటారు. ఒక పాయింట్ అడిగారు కదమ్మా, బొట్టు తీసేస్తేనే మేము క్రైస్తవులు అని సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా. మరి మీ ఆయన గారు క్రైస్తవుడైన ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? అది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి బొట్టు తీస్తేనే క్రైస్తవులని సాక్ష్యం ఇచ్చినట్టు అంటే కనుక మరి మగవాళ్ళకి ఏం తీయాలి? అందుకని అది వద్దు. అనవసరమైన వివాదాలు రచ్చ చేయకుండా అన్న చెప్పినట్టు 1000 మందిని సత్యలోకి నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనసుతో ఆత్మలు రక్షించి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి. వారి హృదయాల్లో అంతరంగంలో ఉన్న చెడ్డ తీసేసి వారిని రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్న చిన్నవి భూతద్దాల్లో చూపించి ఎందుకు వారిని బాధ పెట్టాలి? ఇంకో విషయం, కాంతికళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తాను. ఏంటంటే, వాక్య పరిచర్య చేయటానికి, ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తూ ఉందంటే నాకు వాక్యం ఎక్కువ, బొట్టు కాదు. అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి? మన ప్రాధాన్యతలు అలంకరణ మీదనా, యాక్సెప్టెన్స్ మీదనా, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదనా? ఈమె కోనుకుందేంటి, ఈమె ఎన్నుకున్నది ఏమిటి అంటే ఇదంతా సెకండరీ. నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతలి వాడి మనసు మూసుకుపోకూడదు, చూడంగానే మూసుకుపోకూడదు. కనీసం ఒక 10 మాటలన్నా వినాలి అని అంటే ఇది అడ్డం వస్తుందా, ఇది తీసేస్తా, నో ప్రాబ్లం. నేను వచ్చే ముందు అడిగాను, మన కార్ దిగంగానే మన ఆర్గనైజర్స్లో ఒకరిని, బ్రదర్ ఏంటి ఈరోజు డ్రెస్ కోడ్ అని అడిగాను. డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను. ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం. అంటే ఒకరు పిలిచినప్పుడు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం. ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనం ఫుల్ వెళ్ళాలని కాదు. ఇది పాదిరి కాలర్, అంటే పాస్టర్స్ పెట్టుకునే కాలర్. ఇది ఎప్పుడు నా సూట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్డైన్డ్ మినిస్టర్గా నేను యాంగ్లికన్ లేకపోతే యాంగ్లికన్